శ్రీ గణేశాయ నమః, శివాయ గురువే నమః. ఈ మధ్యన కొంతమంది ఇతరులు కానీ అన్యమతస్థులు కానీ రామాయణంలోని రాముడి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఒక ఉదాహరణ చెప్తున్నారు. రావణవధ అనంతరం శ్రీరాముడు లంకకు వెళ్ళి సీతామాతతో సూర్యవంశ ప్రతిష్ఠ కాపాడడానికి, భర్తగా నా గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి రావణాసుడితో యుద్ధం చేశాను. నీకు నచ్చిన దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. సుగ్రీవుడి దగ్గరికి కానీ, హనుమంతుడి దగ్గరికి కానీ, లక్ష్మణుడి దగ్గరికి కానీ, భరతుడి దగ్గరికి కానీ నీకు ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు అన్నాడు. ఇది చాలా ఘోరమైన మాట అని చెప్తూ కొంతమంది అన్యమతస్థులు దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి అంతరార్థం తెలియకనని చెప్పుకోవచ్చు. ఇక్కడ రామాయణ మహాభారతాలు, భగవద్గీత లాంటి ఇతిహాసాలన్నీ కూడా అంతరార్థాలతో కూడినటువంటివి. దానికి ఏదో డిక్షనరీ తీసి దాని అర్థం తెలుసుకొని చెప్పడం సాధ్యం కాదు. అంతరార్థం అంటే ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలి. ఇక్కడ సీతామాత హనుమంతుడిని కానీ, భరతుడిని కానీ, లక్ష్మణుడిని కానీ, శత్రుఘ్నుడిని కానీ, సుగ్రీవుడిని కానీ, హనుమంతుడిని కానీ ఎవరినైనా సరే తన సొంత కొడుకుల్లా చూసింది. ఇదే మాటకి రామాయణంలో రుజువు ఎక్కడ ఉంది అంటే, హనుమంతుడు అశోకవనంలో సీతామాతని రావణాసురుడి లంకలోని అశోకవనంలో సీతామాతను చూసినప్పుడు తల్లి నువ్వు నాకు పుత్రుడు లాంటి తనని పుత్రుడిలా ఆదరించింది. అప్పుడు హనుమంతుడు అంటాడు, నేను నీ పుత్రుడినే కదా, నా వీపు మీద కూర్చుంటే నేను దింపేస్తానని. లేదు, రావణాసురుడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు, రాముడు కూడా తన దూతను పంపి దొంగతనంగా ఎత్తుకొస్తే రాముడు గొప్పతనం ఉండదు, యుద్ధం చేసి రావణాసురుడిని చంపి తన కర్తవ్య నిర్వహణ చేసి నన్ను తీసుకెళ్లాలని చెప్పింది. అంటే ఇక్కడ హనుమంతుడిని కూడా పుత్రుడిలా చూసింది. అలాగే సుగ్రీవుడిని, భరతుడిని, శత్రుఘ్నుడిని అందరినీ కూడా, హనుమంతుడిని అందరినీ కూడా సీతామాత పుత్రుల్లా చూసింది. ఇక్కడ రాముడి యొక్క మనసులోని మాట ఏమిటి అంటే, ఈ సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళంతా కొడుకులే కనుక నీకు వీళ్ళలో ఎవరి దగ్గరైనా ఉండవచ్చు. అంటే స్త్రీకి అందరూ రక్షణగా ఉండాలి అని చెప్పి భారతదేశంలో ఆవిడ మీద పెద్ద బాధ్యత ఉంది కనుక గృహ నిర్వహణ బాధ్యత ఇవన్నీ కూడా ప్రతి గృహం బాగుంటేనే సమాజం బాగుంటుంది కనుక బాల్యంలో తండ్రి రక్షణ, యవ్వనంలో భర్త రక్షణ, వృద్ధాప్యంలో పుత్రుల రక్షణ ఉండాలి కనుక ఒకవేళ తండ్రి లేదా భర్త లేదా పుత్రుల దగ్గర ఉండాలి కనుక ఇప్పుడు వివాహమైన సీతామాత తండ్రి దగ్గరికి వెనక్కి వెళ్ళలేదు కనుక నువ్వు నా దగ్గరైనా ఉండు, లేదా నీ కొడుకులతో సమానమైన హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, భరతుడు వీళ్ళ దగ్గరే ఉండని చెప్పాడు. అంటే పుత్ర సమానులు అనే అర్థంలో చెప్పాడు తప్పించి రాముడు మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. సీతామాత కూడా మహాపతివ్రత. ఆ నామాన్ని తలుచుకున్నంత మాత్రమే మన మనసు పవిత్రమవుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమాత్రే నమః.